రైట్ తెలంగాణ ప్రభుత్వం ఉగాది కానుక అందజేసింది. నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాత వారితో పాటు కొత్త వారికి కొత్త కార్డులను ఇవ్వనున్నారు. ఈసారి నయా రేషన్ కార్డులు డిజిటల్ రూపంలో ఉండనున్నాయి. ఇప్పటికే కొత్త రేషన్ కార్డు జారీకి ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జీహెచ్ఎంసీ పరిధిలో కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీలో కమిషనర్లకు బాధ్యత అప్పగించింది. ప్రజాభిప్రాయం మేరకే అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. ఇక అర్హుల జాబితాను వెబ్సైట్ లో పొందుపరుస్తారు. ఉగాది నుంచే కొత్త రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 89,99,000 రేషన్ కార్డులుండగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 10 లక్షల కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు వచ్చాయి. ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 89.9 లక్షల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలతో పాటు కొత్తగా దరఖాస్తు చేసిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తోంది. ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందజేయబోతున్నారు. రైట్, ఉగాది సందర్భంగా రాష్ట్ర సర్కార్ తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కిరణ్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రభుత్వం పండుగ రోజు రేషన్ కార్డుదారులకి సన్నబియ్యం పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఇలాకాలో ఈ రోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్తగా రేషన్ అర్హులైనటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఈసారి డిజిటల్ కార్డు పద్ధతిలో కూడా ఆ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. అయితే ఈ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా నాణ్యమైన బియ్యం అందించడంతో పాటు బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో చూసాం మనం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కూడా బ్లాక్ రేషన్ బియ్యం మొత్తం కూడా బ్లాక్ దందాకు ఇతర దేశాలకు కూడా వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నాణ్యమైన బియ్యం అందిస్తే గనక ఒక్క గింజ బియ్యం కూడా బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్లే పరిస్థితి ఉండదని కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కార్యక్రమాన్ని హుజూర్నగర్ వేదిక కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నారు. ప్రతి ఒక్కరికి అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి ప్రతి ఒక్కొక్క నెలకు ఒక్కరికి 6 కిలో అంటే గతంలో మాదిగానే 6 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. హుజూర్నగర్ వేదిక కూడా రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అయితే 420 హామీల్లో భాగంగా ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేశారు. ఎందుకంటే అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదంటూ కూడా అప్పట్లో ఆందోళన చేసేటువంటి నేపథ్యంలో రేషన్ కార్డుల పంపిణీ విధానాన్ని కూడా 420 హామీల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏడాదిన్నర తర్వాత కూడా ఇటు ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త రేషన్ల కార్డుల పంపిణీ కార్యక్రమానికి అయితే ఎటకేలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే హుజూర్నగర్ వేదికగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రోజు పండుగ సందర్భంగా కూడా తెలంగాణ ప్రజలకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.